హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే విషయం ఏంటంటే, రొటీన్ వ్యాక్సినేషన్ వేయిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలండి. ఎస్పెషల్లీ డాక్టర్‌కి మనం ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, డాక్టర్ దగ్గర నుంచి మనం ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఫస్ట్ టైమ్ మీరు నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారంటే, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తున్నాయి, యూజ్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయంటే మీ ఫ్రెండ్స్‌తోను, ఫ్యామిలీతోను షేర్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్ళామంటే అన్నిటికంటే అతి ముఖ్యమైనది వ్యాక్సినేషన్ రికార్డ్ అండి. పిల్లలతో పాటు మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ బుక్ గూడా తీసుకువెళ్ళాలి. గవర్నమెంట్‌లో టీకాలు వేపిస్తున్నారు అంటే తల్లికే ఒక బుక్‌లెట్ ఇచ్చుంటారండి తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. ఆ బుక్‌లెట్‌లోనే పిల్లల వ్యాక్సిన్స్ డేట్స్ కూడా రాస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఒకవేళ మనం ప్రైవేట్‌లో వేస్తున్నాము అంటే పిల్లలకి సెపరేట్‌గా ఒక బుక్‌లెట్ ఉంటది. ఆ బుక్‌లెట్‌లో వాళ్ళు ప్రీవియస్‌గా ఏ ఏ టీకాలు వేసున్నారు, ఏ ఏ డేట్స్‌లో వేసున్నారు, ఒకవేళ కొన్ని టీకాలు మిస్ అయ్యున్నాయంటే ఏమేమి మిస్ అయ్యున్నాయనన్నీ కూడా దాంట్లో రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ వ్యాక్సినేషన్ బుక్ మనం ఖచ్చితంగా ప్రతి వ్యాక్సినేషన్ విజిట్‌లో తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే ప్రీవియస్‌గా మిస్ అయిన వ్యాక్సిన్స్ అన్నీ మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. దాంతో పాటు 2 వ్యాక్సిన్స్ మధ్యలో గ్యాప్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తది. అవే కాకుండా ఎప్పుడైనా పిల్లలు ఫారిన్‌కి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ స్టేటస్ అడుగుతారండి. ఆ వ్యాక్సినేషన్ స్టేటస్‌కి ప్రూఫ్‌గా కూడా మనకి ఈ వ్యాక్సినేషన్ బుక్ అనేది పనికొస్తది. అదే కాకుండా పిల్లలకి ప్రీవియస్‌గా మనం వ్యాక్సిన్స్ ఏపిచ్చినప్పుడు ఏమన్నా రియాక్షన్స్ వచ్చాయా? ఆ రియాక్షన్స్ వచ్చి హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ అవ్వాల్సొచ్చిందా? ఏమన్నా ఎక్కువ ఇబ్బందులు అయ్యున్నాయా? అలాంటివేమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఆ వ్యాక్సినేషన్ వేసే వాళ్ళకైనా, డాక్టర్స్‌కైనా. అదే కాకుండా ఏమైనా అలర్జీస్ ఉన్నాయా పిల్లలకి? కొంతమందికి ఎగ్ అలర్జీస్ ఉంటాయి. అట్లాగా ఫుడ్ అలర్జీసు, డస్ట్ అలర్జీసు అట్లేమన్నా ఉన్నాయి అంటే మనం ఇన్ఫార్మ్ చేయాలి. దాంతో పాటు ఏమైనా క్రానిక్ ఇల్‌నెసెస్ ఉంటాయండి. కొంతమందికి నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లు లేకపోతే ట్యూబర్‌క్లోసిస్, హెచ్ఐవీ లేకపోతే కొంతమందికి ఫిట్స్ ఉండొచ్చు. అట్లాగా క్రానిక్ ఇల్‌నెసెస్ ఉండి వాటి కోసం మందులు ఎక్కువ రోజులు, సంవత్సరాలు వాడుతూ ఉంటారనమాట. కొన్ని కొన్ని మందుల వల్ల ఏమైతదంటే పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిపోతూ ఉంటది. వాళ్ళ ఇమ్యూన్ శక్తి చాలా తగ్గిపోతూ ఉంటదనమాట. అట్లాంటప్పుడు వ్యాక్సిన్స్ వేసామనుకోండి, ఎక్కువగా వ్యాక్సిన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. అందుకని పిల్లలు ప్రీవియస్‌గా ఏమైనా మందులు వాడుతూ ఉన్నారా అనేది ఖచ్చితంగా డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. దాంతో పాటు ఇప్పుడు వేయించబోయే వ్యాక్సిన్ వల్ల పిల్లలకేమైనా డిస్కంఫర్ట్ ఒస్తదా? ఫీవర్ ఒస్తదా? వాపులొస్తాయా? అల్సర్స్ ఏమన్నా ఫార్మ్ అవుతాయా? అట్లాంటి ఏమన్నా ఇబ్బందులు కలగచ్చా? లేదా? అనేది మీరు డాక్టర్‌ని ముందే అడగాలి. ఒకవేళ వచ్చాయి అంటే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మీరు డాక్టర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా పిల్లల్ని వ్యాక్సినేషన్‌కి తీసుకెళ్ళామనుకోండి, ఓన్లీ టీకాలు వేపిచ్చేసి తీసుకొచ్చేయకూడదు. అదొక మన అడ్వాంటేజ్ లాగా తీసుకోవాలి. డాక్టర్స్‌తో డిస్కస్ చేయడానికి. పిల్లల న్యూట్రిషన్ ఎలా ఉంది? వాళ్ళు బరువు సరిగ్గా పెరుగుతున్నారా లేదా? ఎత్తు ఎలా ఉంది? దాంతో పాటు వాళ్ళు డెవలప్‌మెంట్ అంటే వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నారా? మాటలు నేర్చుకుంటున్నారా? నడక అవన్నీ టైంకి నేర్చుకుంటున్నారా? లేదా? అనేది మనం ఖచ్చితంగా డాక్టర్‌తో డిస్కస్ చేయాలి. ఎప్పుడైనా మీరు పీడియాట్రిషియన్‌తో కాంటాక్ట్‌లోకి వస్తున్నారంటే ట్రై టు టాక్ విత్ హిమ్. ఇట్లాంటి డిస్కస్ చేయడానికి మీరు అడ్వాంటేజ్ లాగా తీసుకోండి. పిల్లలకి టీకాలు వేయించిన తర్వాత టీకా వేసిన దగ్గర ఎర్రగా కందిపోవడము, కొంచెం నొప్పి రావడము, మైల్డ్‌గా ఫీవర్ రావడం అనేది కామన్ రియాక్షన్స్ అండి. అది మోస్ట్ ఆఫ్ ది అందరి పిల్లలకి వస్తూ ఉంటాయి. వాటికి మనం అంత భయపడాల్సింది లేదు. మనం జస్ట్ పారాసెటమాల్ వాడుకున్నా దాన్ని తగ్గించుకోవచ్చు. అవి కాకుండా డేంజర్ సైన్స్ ఏంటి? ఆ డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి చూపించాలి అనేవి మాత్రం మీరు డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. ఆ డేంజర్ సైన్స్‌లో కొన్ని నేను మీకు చెప్తాను. దాంట్లో మొదటిదేంటంటే ఎప్పుడైనా పిల్లలకి ఫిట్స్ వస్తుందా అని. టీకాలు వేయించిన తర్వాత పిల్లలకి ఫిట్స్ వచ్చినా, లేకపోతే స్టేరింగ్ లుక్ కళ్ళు తెరిసి అట్లానే చూస్తున్నారు. కాళ్ళు, చేతులు అబ్నార్మల్‌గా మూవ్ చేస్తూ ఉన్నారు. అన్‌కాన్షియస్ అయిపోయారు. ఒక చెయ్యి, ఒక కాలు కదపకుండా అట్లానే ఉంచేశారు. లేదా ఎక్కువగా ఏడుస్తా ఉన్నారు. మోర్ థాన్ 3 గంటలు, 4 గంటలు అసలు ఏడుస్తానే ఉన్నారు. అన్‌కన్సోలబుల్‌గా క్రై ఉంది అన్నా సరే. దాంతో పాటు హై గ్రేడ్ ఫీవర్ స్పైక్స్ ఈవెన్ పారాసెటమాల్‌తో కూడా తగ్గట్లేదు. చాలా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది. బేబీ చాలా సిక్ అయిపోతుంది. చాలా డల్‌గా అయిపోయారు అనిపిస్తున్నా సరే, ఖచ్చితంగా మీ లోకల్‌గా ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికైనా, లేదా మీకు వ్యాక్సిన్ వేపించిన డాక్టర్ దగ్గరికైనా ఖచ్చితంగా చూపించాలి. ఈ వీడియోలో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్ యూ.